హలో అండి, అందరికీ దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి. అందరికీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో మేము 4 మెంబర్స్ కూడా మాల అయితే ధరించామండి నవరాత్రుల కోసం. మార్నింగ్ సహస్ర కలశారాధన అయ్యిందండి. అక్కడ అభిషేకాలు అయ్యాయి అమ్మవారికి. అభిషేకాలు అయిన తర్వాత మాల వేసుకొని ఇంటికి వచ్చామండి. ఇంక ఇంట్లోనే పీఠం పెట్టేసుకున్నాము 9 days కోసం. పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము అఖండ దీపం వెలిగించడం కోసం అనమాట. ఇది బ్రాస్ ఐటమ్ అండి, 700 తీసుకున్నాము. బొట్టన వేణి సైజ్ అనమాట, అంతకంటే పెద్ద వండకూడదు అన్నారని చెప్పేసి. వినాయకుడు కూడా తీసుకున్నామండి, ఇది కూడా బ్రాసే పంచలోహాలతోనే. లక్ష్మీ అమ్మవారు గజలక్ష్మి అనమాట, ఏనుగులతో బాగుందని చెప్పేసి ఇది 800 అండి, ఇది కూడా తీసేసుకున్నాము. అయితే ఈ దుర్గాదేవి మాత్రం ఈ తీసుకున్నాము, ఈ 2 ముందు నుంచి ఉండేవి. ఇప్పుడైతే ఈ పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. 9 తర్వాత అఖండ దీపం వెలిగించమని చెప్పారనమాట. సో పీఠ ఏర్పాటు చేసుకోవడం కోసం నేను అమ్మవారి ఫోటోకి బొట్టులో పెట్టుకొని ఇంకా పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకుంటున్నాం అనమాట. ఇంట్లో ఉండే టీ పాయినే ఆ దేవుడు మందిరంగా ఏర్పాటు చేసుకొని ఆ మూలన పెట్టేసి ఫస్ట్ దాన్ని క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకొని స్టార్ట్ చేసుకున్నామండి. ఈ నవరాత్రులకి 9 రోజులకి 9 రకాల ప్రసాదాలు చేసుకుంటానండి ఎవ్రీ ఇయర్. అలాగే ఈ ఇయర్ మాల వేసుకున్నాను కనుక డ్రెస్ వేయట్లేదు. లేదు అనుకుంటే అమ్మవారికి సంబంధించి 9 కలర్స్ ఉంటాయి రోజుకి ఒక రకంగా. ఆ కలర్స్ నా దగ్గర ఉండే విధంగా చూసుకొని నేను ఆ డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటానండి. అది అఖండ దీపం కోసం అనమాట. 9 days ఉండాలి కదా. స్టాండ్ చూసారా, అందులో నేను ఆ దీపము చుట్టూ అదే ఆయిల్ కారకుండా ఉండడం కోసం ఆ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క విధంగా పెట్టుకున్నాను. అంటే పంచలోహాలతో చేసిన అమ్మవారికి అభిషేకం కోసం ఆ స్టాండ్లో పెట్టుకున్నాను. ఇంకా చిన్న అమ్మవారు ఓన్లీ కుంకుమ అభిషేకం కోసం అనమాట. అది కుంకుమార్చనలు చేయాలి అనుకుంటే అందులో పెట్టుకుంటాను అనమాట. అక్కడ కలశంలో పసుపు కుంకుమ గంగా, అది కాశీ గంగ అండి. నిన్ననే ఒకరు కాశీ వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చారు. అది వేసి పసుపు కుంకుమ అత్తరు అన్నీ వేసుకొని ఇంకా కాయిన్ ఒకటి వేసి కలసం అయితే ఏర్పాటు చేసుకుంటున్నామండి. ఆ పక్కనున్న అమ్మవారు అయితే లాస్ట్ ఇయర్ అమెజాన్లో తీసుకున్నామండి. అది ఏంటంటే పువ్వులు పుష్పాలు మొత్తం ఆ వాటి కోసమే అనమాట. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క విధంగా అన్నీ కలిపి చేయట్లేదు, దానికి సెపరేట్ చేసుకుంటున్నాను అనమాట. కుంకుమలో మళ్ళీ అన్ని పువ్వులు కలిసిపోతే కుంకుమ బాగుండదు, పాడైపోతుంది, అది ఇంట్లో ఉంచుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట. అది నిమ్మకాయలు మాల వేస్తే అమ్మవారు కనిపించరని ఆ దండ చిన్నది వేసుకున్నానండి. అలాగే ఒక కప్పుతో పసుపు కుంకుమ అండి, అవి కూడా ఇత్తడి కప్పులో చిన్న చిన్నవి అమ్మవారి కోసం తీసుకున్నాయి. ఇంకొక దాంట్లో ఏంటంటే కలవ పువ్వులు ఉంటాయి కదండి, అవి తామర గింజలండి. అలాగే గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు 3 రకాలు నా దగ్గర ఉంటే 3 రకాలు పెట్టున్నానండి. పసుపు కొమ్ములు, కాయిన్స్, ఎరుపు పసుపు అలాగే పచ్చండి, 3 కలర్స్ అనమాట. అవి కూడా పెట్టుకున్నాను. అమ్మవారికి చాలా ప్రీతికరం కదండి, అందుకోసం అని చెప్పేసి. అలాగే ఎండు ఖర్జూరం అండి, అమ్మవారికి ఎండు ఖర్జూరం తాంబూలంలో పెడితే చాలా మంచిది కదని చెప్పేసి ప్రసాదంలో ఎండు ఖర్జూరం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా అవి పంచామృతాలండి, అభిషేకం కోసం అనమాట. సెపరేట్గా ఉంచకుండా అన్నీ కలిసి ఒకే దాంట్లో కలిపి మిక్స్ చేసుకొని ఇంకా మంత్రాలు చదివేటప్పుడు ఇంకా దాంతో చేసుకుందామని చెప్పేసి. అయితే అది పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అండి, పంచామృతాల అభిషేకం కోసం అనమాట. ఫస్ట్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అఖండ దీపం అయితే వెలిగించుకుంటున్నానండి 9 daysకి సంబంధించి. అది ఒక మూలకు పెట్టుకున్నానండి, ఎందుకంటే నైట్ టైం డోర్ క్లోజ్ చేసేటప్పుడు ఫ్యాన్ వేస్తాము, నెక్స్ట్ డే టైంలో కూడా ఫ్యాన్ వేస్తామండి. ఎంత ఏసీ వేసినా ఫ్యాన్ వేసేటప్పుడు దీపం అయితే కొండెక్కుతుందని చెప్పేసి ఆ మూలకు పెట్టుకొని దానికైతే ఒకటి పైన స్టాండ్ లాగా పెట్టేద్దామని చెప్పేసండి. ఈ ముందునున్న 2 దీపకుందులు పూజ అయ్యేటప్పుడు వేస్తాము, తర్వాత ఆయిల్ అయిపోతే కొండెక్కుతాయి. అఖండ దీపం అనేది 9 days ఉంచుకుంటాం కనుక దానికి స్టాండ్ పెట్టి కవర్ చేసుకుంటామండి ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ పెట్టేటప్పుడు. ఇంకా అన్నీ సిద్ధమైపోయాయండి. ఇక్కడ దీపారాధన కూడా చూసారా, అవి నేను ఎరుపు ఒత్తులండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా, అందుకోసమనే పూజ సామాన్లు తీసుకునేటప్పుడు ఎరుపు ఒత్తులు, పచ్చ ఒత్తులు, అలాగే నలుపు ఇంకా పసుపు ఒత్తులు ఇవన్నీ నేను ఉంచుకుంటాను ఎప్పుడున్నాను. ఎందుకంటే కాలభైరవికి ఎరుపు నలుపు కలిసి పెడతామండి అమావాస్యకి మనము కాలభైరవ టెంపుల్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు అమ్మవారి కోసం అయితే ఎరుపు పసుపు తీసుకున్నాను. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ అయితే ఉదయం సాయంత్రం 2 పూట్ల ఇంట్లోనే
బుక్ ఉంటుందండి, దానికి సంబంధించి పూజ మొత్తం యథావిధిగా చేసుకొని చేస్తామండి. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైనా ఇంకా నేను చిన్న చిన్న పొరపాట్లు కానీ ఇంకేమైనా అందులో మిస్ అయినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా నేనైతే సెట్ చేసుకున్నానండి. పూజ అయితే ఇంకా చేసుకుంటున్నాం. మా హస్బెండ్ చదువుతున్నారు భవానీ. సో ఇంకా నేను, మా పెద్ద అబ్బాయి, అలాగే చిన్న అబ్బాయి కూడానండి. చిన్న అబ్బాయి కాకపోతే చిన్నోడు కనుక వాడు సరిగా కూర్చోవడం లేదు, బట్ మేము చేసుకుంటున్నాము. అమ్మవారు అయితే చాలా ప్రకాశవంతంగా ఉన్నారు కదండి. 9 days యథావిధిగా ఇదే విధంగా పూజలు జరుగుతాయండి. ఈ అమ్మవారి ఆశీస్సులు మీపై కూడా ఉండాలని నేనైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై మాత. అలాగే రోజుకి ఒక వీడియో షార్ట్ది, ఒక వీడియో లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. రోజుకు ఒక అవతారం కదా, టెంపుల్లో ఆ వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదే విధంగా పెడదామని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వస్త్రం దుర్గాదేవి నమః. వస్త్రం సమర్పయామి. కదా